స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటువంటిది అత్యంత కీలకమైనది. ఒకే ఒక్క సీటు, అది కూడా వైసీపీ సీటే. వంశీకృష్ణ యాదవ్ అనర్హత వేటుతో పడింది. అక్కడ ఇప్పుడు బొత్సాని పెట్టారు. ఓవరాల్గా చూసుకుంటే 841 కోట్లు ఉన్నాయి. అందులో వైఎస్ఆర్సీపీకి 615, టీడీపీ జనసేన బీజేపీ కలిపి 215, 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అదే సందర్భంలో 2014లో అయితే కనుక కడపలో కూడా ఇట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు వైసీపీకి 39, టీడీపీకి 11, ఎంపీటీసీకి వైసీపీకి 341, టీడీపీ 203. ఆ టైంలో వాళ్ళందరినీ కూడా అటుకు తిప్పుకోగలిగారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉంటుందా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని పెడుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది? విశాఖపట్నం జీవీఎంసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నటువంటి నేపథ్యంలో బొత్సాకి చెక్ పెట్టేందుకు పోటీకి రంగంలో, ఎందుకంటే కేవలం 215 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు అభ్యర్థిని పెట్టి 615 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళ మీద పెట్టారు అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నటువంటి చర్చ నడుస్తోంది.